ఏడీపీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటిన బీఆర్ఎస్ శ్రేణులు. రక్తదాన శిబిరానికి విశేష స్పందన. సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. దిశ సమావేశంలో అధికారులకు ఎంపీ గోడం నగేష్ సూచన. నిర్దేశిత సమయంలో లక్ష్యాలు పూర్తయ్యేలా దృష్టి సారించాలని స్పష్టీకరణ. ఈవీఎంల భద్రత నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులను ఆదేశించారు. శనివారం శాంతినగర్లోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ నిఘా, ప్రవేశ నియంత్రణ, ఈవీఎంల నిల్వ విధానం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈవీఎంల భద్రత సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గోదాం వద్ద 24 గంటల భద్రతా పర్యవేక్షణ కొనసాగించాలని, సీసీటీవీ వ్యవస్థ నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వహణ రిజిస్టర్లు, లాగ్ బుక్లను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, నాయబ్ తహసీల్దార్, సంబంధిత రెవెన్యూ, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. జై తెలంగాణ, జై జోగు రామన్న నినాదాలు, నియోజకవర్గంలోని గ్రామాల నుంచి తరలివచ్చిన కార్యకర్తల కోలాహలం, తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ఉత్సాహంగా తరలివచ్చిన శ్రేణుల సందడి వెరసి మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు అభిమానులు తరలివచ్చి తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి జోగు రామన్న స్థానికంగా అందుబాటులో లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున హాజరైన నేతలు కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటారు. మాజీ మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో భాగంగా స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అభిమానులకు నేతలు అభినందనలు తెలియజేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి పండ్ల రసాలను పంపిణీ చేసి వారికి అభినందనలు తెలియజేశారు. నాయకత్వం జోగు రామన్న గారి నాయకత్వం, జోగు రామన్న గారి నాయకత్వం. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, వివిధ సంఘాల నాయకులు మాజీ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో నాయకులు అలాల్ అజయ్, యాసం నర్సింగ్రావు, విజయగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, స్వరూపారాణి, సజిదోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యున్నతి ధ్యేయంగా మాజీ మంత్రి జోగు రామన్న విశేష కృషి చేశారని, భగవంతుడి కృపతో ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుండే నాయకుడని తెలిపారు. ప్రజాసేవకి ఆయన పునరంకితమయ్యారని పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాల పునర్నిర్మాణం కోసం ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ద్వారా 2 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర సంక్షేమ శాఖల పరిధిలోని విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. హాస్టళ్లు, విద్యా సంస్థల అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని హాస్టళ్లు, కళాశాలలో సురక్షిత వసతి, పరిశుభ్రమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజశేష సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ గోడం నగేష్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజశేష
ఐటీడీఏ పీఓ ముందా మకరందు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో గత ఏడాది కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు, వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, భౌతిక ఆర్థిక పురోగతి, పెండింగ్ పనులపై శాఖల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ, పంచాయతీరాజ్, వ్యవసాయం, ఐటీడీఏ, విద్యుత్, వైద్య, ఆరోగ్యం, విద్య, మహిళా శిశు సంక్షేమం, ఉద్యానవనం, అటవీ, గిరిజన సంక్షేమం, క్రీడలు, పౌర సరఫరాలు, బిఎస్ఎన్ఎల్, జాతీయ రహదారులు, లీడ్ బ్యాంక్ తదితర శాఖల పనితీరును పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డిఆర్డీఓ రాథోడ్ రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర నిధులతో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో జాప్యానికి తావు లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. గత సమావేశం అనంతరం పనుల్లో పురోగతి కనిపించిందని, ప్రస్తుతం వర్కింగ్ సీజన్ కావడంతో లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం తో పాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజనం, అల్పాహార కార్యక్రమాలు నాణ్యంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి దిశ సమావేశం నిర్వహించి జిల్లాలోని సమస్యలను సమీక్షించి పరిష్కరించాలని తెలిపారు. ప్రతి శాఖ పనితీరును విడివిడిగా సమీక్షించి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలని, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ కింద అర్హులైన ప్రతి జాబ్ కార్డుదారుకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్లు, అటవీ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, రేషన్ బియ్యం పారదర్శకంగా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో సమాన పని దినాలు, సమాన వేతనం అమలు చేయాలని సూచించారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడటంతో పాటు రైతులకు యూరియా యాప్ వినియోగంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీ అనుమతుల సమస్యలు ఉన్న చోట పరిష్కారం చూపాలని, నిర్మాణాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదకర బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా దిశ కమిటీ సమావేశాల్లో అనేకమైనటువంటి అంశాలు, ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, డిపార్ట్మెంట్స్కి వచ్చే నిధులు అయితే ఉంటాయో, వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన ఈరోజు సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. చాలా, ఎందుకంటే కొన్నేమో 100%, కొన్నేమో 60-40 ఆ రేషియోలో మన జిల్లాకు వచ్చే, అది అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఈడబ్ల్యూఐడిఎస్ కావచ్చు, డిఎండ్హెచ్ కావచ్చు, మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్, హౌసింగ్, అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్, దాదాపుగా 34 డిపార్ట్మెంట్స్. ఇన్ జనరల్గా ఏమంటారంటే నేషనల్ హైవే అంటే సెంటర్ అని, పోస్టల్ అయితే సెంట్రల్ అని, రైల్వే అంటే సెంట్రల్ అని, లేకపోతే బిఎస్ఎన్ఎల్ అయితే సెంట్రల్ అని చెప్పేసి జనరల్లో ఉన్నటువంటి పర్సెప్షన్ ఉంది. కానీ ఆ విధంగా కాకుండా అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఇందాక ఇప్పుడు అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఐడీస్ కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీస్, పబ్లిక్ హెల్త్, లేకపోతే పీడిఎస్ ఈ సిస్టంలో, లేకపోతే ఎలక్ట్రిసిటీ, అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో కూడా కేంద్రం నుంచి వచ్చే ఏ నిధులైనా ఈరోజు జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా శాఖల యొక్క సమీక్ష జరుగుతూ ఉంది, ప్రోగ్రెస్ కూడా బాగుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా ఏకదాటిగా వర్షం పడుతుంది. శనివారం ఉదయం నుంచి చిన్నపాటి చినుకులతో ప్రారంభమైన వర్షం ఏకదాటిగా కురుస్తూనే ఉంది. వచ్చే 2 రోజుల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తూ ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లో లెవెల్ వంతెనపై వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో ప్రజలు వంతెనను దాటే యత్నం చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఆయా వంతెన వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు పహారా కాస్తూ ప్రజలు వంతెనను దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాల నేపథ్యంలో 2 రోజుల పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ప్రముఖ సీనియర్ వ్యాపారవేత్త భజరంగ్ లాల్ అగ్రవాల్ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ ను అగ్రవాల్ కుమారుడు యువ వ్యాపారవేత్త ప్రతీక్ అగ్రవాల్ దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్లతో కలిసి పూలబొకే అందించి శాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మూడో విడత రైతు భరోసా నిధులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న సందర్భంగా తలమడుగు మండలంలోని సుంకిడి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కస్తాల ప్రతాప్, మాజీ మండల కన్వీనర్ రాజేశ్వర్ ఉండటం, సర్పంచ్ మహేందర్, లింగి సర్పంచ్ పొచ్చన్న, ఉప సర్పంచ్ రఫీక్, దేవాపూర్ ఉప సర్పంచ్ శ్రీరాములు, సల్ల దేవన్న, మాజీ ఎంపీటీసీ వెంకన్న, కార్యకర్తలు, రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ పంటల సాగుకు రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తుందన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పేదలు, రైతులు, బలహీన వర్గాల అభ్యున్నతియే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని అన్నారు. ఏ ఇంటికో కరెంటు మాఫ్, నెలకు 500-1000 రూపాయలు మన కట్టే బిల్లు కూడా రూపాయి కట్టలే కూడా గవర్నమెంటే కడుతుంది. ఇలా మహిళలకు ఉచిత బస్సు కానీ, వడ్డీ లేని మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ ఎన్నో అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని రావాలని కోరుకుంటున్నారు. తలమడుగు మండలంలో ఇక్కడ గతంలో ఎట్లయితే జడారి సవాళ్ళకి గెలుచుకున్నామో ఈసారి మన ప్రభుత్వం ఉంది. ఎంపీటీసీలు కానీ, మన మండల పేరు కానీ, జడ్పీటీసీ కానీ ఇక్కడ ఉన్న నాయకులందరూ కష్టపడి గెలిపించుకుంటామని చెప్పి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోషయ్య జయంతిని కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రోషయ్య జయంతి వేడుక సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట ఆయన విగ్రహ ఏర్పాటుకు శనివారం మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సంఘం నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండారి సతీష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్తవ రాజేశ్వర్, విలాస్, హరీష్, గజానన్, రాకేష్, దివాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలను చేసిన రోషయ్య ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు. ఆయన నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన రాజకీయాలన్నారు. శత్రువులను సైతం ప్రేమించే గొప్ప గుణం కలిగిన రోషయ్య కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లారని తెలిపారు. ఆ మహానీయుడి విగ్రహాన్ని ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి రోషయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న, అలాగే ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా కూడా పనిచేసినా కూడా విలువలతో కూడిన ఒక క్రమశిక్షణగా రాజకీయాన్ని నడిపినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రోషయ్య గారు. ఆయన నుండి నేర్చుకోవాల్సిన ముఖ్య విజన్ ఏమంటే రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ విలువలు అనేది శాశ్వతం. అంటే విలువలతో కూడిన రాజకీయం చేయాలనేది ఆయన నేర్పిన ఒక గొప్ప అంశము. ఆయన అడుగుజాడల్లో కూడా మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణ ఉంటే జీవితంలో ఎదుటి పర్సన్కి, మన శత్రువులకు కూడా గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి రోషయ్య గారు. కాబట్టి అలాంటి మహానీయులకి ఆయన యొక్క విగ్రహానికి ప్రతిష్ట కొరకై ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. దానికి నాకు చాలా సంతోషం.
భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ యంత్రాంగం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాల నేపథ్యంలో మున్సిపాలిటీ తరపున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. పట్టణ వాసులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వర్షాకాలం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే భారీ వర్షాల దృష్ట్యా ప్రత్యేక టీంలని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 1 టౌన్కి కిరణ్ గారిని పెట్టడం జరిగింది, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. అలాగే 2 టౌన్ ఆర్ఐ వెంకటేష్ గారిని నియమించడం జరిగింది. వీళ్ళ కింద వార్డ్ ఆఫీసర్స్, అలాగే ఆఫీసర్స్ కింద జవాన్ల కింద మిగతా సిబ్బంది కూడా ఉంటుంది. అయితే ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా, అంటే ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఫ్లడ్ ఏరియాలు ఉంటాయి కదా, డౌన్ ఏరియాలు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నంబర్ మేము రేపు మా మున్సిపాలిటీ పరిధిలో గల ఆవరణలో పెట్టడం జరుగుతుంది. అలాగే నంబర్ కూడా నోటెడ్ చేసుకోగలరని కోరుతున్నాను. మొత్తం పట్టణ ప్రజలు మీ యొక్క వార్డ్ ఆఫీసర్లను కూడా నియమిస్తాము. మీ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉంటుందో టోల్ ఫ్రీ నెంబర్కైనా డయల్ చేయొచ్చు, లేదా మీ యొక్క వార్డ్ ఆఫీసర్ కూడా, అలాగే జోన్ ఆఫీసర్ కానీ వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లకు స్పందించవచ్చు. అలాగే దీంతో పాటు రాబోయే సీజనల్ వ్యాధుల దృష్ట్యా దయచేసి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలు కానీ, మెయిన్గా వృద్ధులు కానీ, గర్భిణులు కానీ, ఎందుకంటే నీరు నిల్వ ఉంచకుండా దయచేసి చూడాలి. దాదాపు మనం సమ్మర్ అయిన తర్వాత కూలర్లు తీయకుండా అలా ఉంచుతారు. కూలర్లో కానీ నిల్వ ఉండే నీరు కానీ టైర్లలో ఎక్కడ కూడా ఆ నీరు నిల్వ ఉంచకుండా ఈ యొక్క సీజనల్ వ్యాధులకి దూరంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆదిలాబాద్ నుంచి సుప్రసిద్ధ అమర్నాథ్ యాత్రకు శనివారం 32 మందితో కూడిన బృందం బయలుదేరింది. స్థానిక జిఎస్టేట్ నుంచి యాత్ర ప్రారంభం కాగా ఢిల్లీ మీదుగా అమర్నాథ్ కు చేరుకోనున్నారు. యాత్రను ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ అధ్యక్షులు ఆదిత్య ఖండేష్కర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారికి ఆదిత్య ఖండేశ్వర్ ఆధ్వర్యంలో వారి మిత్రులు, శ్రేయోభిలాషులు కలిసి 61,000ను అందించి యాత్ర సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. యాత్రికులకు భోజన వసతి కోసం తన వంతుగా సహాయం చేసినట్లు ఆదిత్య ఖండేష్కర్ తెలిపారు. యాత్రకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుడి కృపతో సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. పరమశివుడి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిఎస్ ఎస్టేట్ కాలనీ వాసులు పాల్గొన్నారు. आज आदिलाबाद से अमरनाथ यात्रा निकली है, जिसमें 32 श्रद्धालु निकले हैं और हर साल की तरह इस साल भी जो यात्रा है बड़े ही धूमधाम से निकली है, जिसमें हम आदिलाबाद से 61,000 रुपीज़ नरेश कुमार डोगरा जी के साथ हम सब लोगों ने मिलकर 61,000 रुपीज़ वहाँ के भंडारा के लिए, अन्नदान के लिए यहाँ से भेजे हैं। और हम उम्मीद करते हैं कि इनकी जो यात्रा हो वो सफल हो, मंगल हो, अच्छे से जाके अच्छे से आए, यही हम मनोकामनाएं करते हैं। और कोशिश करेंगे कि अगले साल और ज़्यादा से ज़्यादा लोग इस यात्रा में शामिल होकर भगवान का आशीर्वाद लेना करके हमारी एक ही मनोकामना है। మాంగ్ కులానికి కుల ధృవీకరణ పత్రం తహసీల్దార్ ద్వారా జారీ చేయాలనే ఉత్తర్వును జారీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మాంగ్ సమాజ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గాడేకర్ పరశురాం మాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. మాంగ్ సమాజ్ ప్రజలు ఆర్డీఓ కార్యాలయం ద్వారా కుల ధృవీకరణ పత్రం సకాలంలో పొందలేక చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారని, గతంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ న్యాయమైన కోరికను మన్నించి మాంగ్ సమాజ్ ఆత్మ గౌరవం, ఉనికిని కాపాడుతూ మాంగ్ కులానికి కుల ధృవీకరణ పత్రం జారీ చేసే అధికారం తహసీల్దార్ కు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మాంగ్ ప్రజల చిరకాల స్వప్నం మాంగ్ కులానికి కుల ధృవీకరణ పత్రం తహసీల్దార్ ద్వారా జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసినందుకు మాంగ్ సమాజ్ మా ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సాంఘిక శాఖ మంత్రివర్యులు అట్లూరి లక్ష్మణ్ గారికి మా ఆదిలాబాద్ జిల్లా తరపు నుంచి గ్రామ కమిటీ, మండల కమిటీ, వివిధ గ్రామాల కమిటీ నుంచి జిల్లా సంఘం తరపు నుంచి
కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటిన బీఆర్ఎస్ శ్రేణులు. రక్తదాన శిబిరానికి విశేష స్పందన. సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. దిశ సమావేశంలో అధికారులకు ఎంపీ గోడం నగేష్ సూచన. నిర్దేశిత సమయంలో లక్ష్యాలు పూర్తయ్యేలా దృష్టి సారించాలని స్పష్టీకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.